చెప్తున్నా నీదా భూమి ఇది ఎవరు కబ్జాలు ఉన్నారు? నాదే సార్, భూమి నాదే. తెక్కదాకా 60-70 ఏళ్ళు అవుతున్నది. మీకు ఇంత పొరన్నప్పుడు కొట్టిన మీ అడవి లావిన భూమి. వాళ్ళ ఈ మధ్యలో వచ్చి వాళ్ళ భూమి కాదు, వాళ్ళ పాస్బుక్లే ఏది లేదు. మేము రైన్ వేసినాము, ఎవరికో వేసింటి. ఈ కొడుకులు నడుమ అమ్ముకుంటూ తప్పు కదా. మాకు దగ్గర దూరం ఉన్నది ఆ గిరిగడ్డపల్లికి దీనికి. ఎలా దాకా వచ్చి ఈ పని చేసిపోతున్నాం. పోలీస్ స్టేషన్ కి పోయినావా? అధికారులను కలిసినావా? ఏమన్నారు? అందరు తాగిపోయినాము. కాగితాలు చూసి అక్కడ మడిచి పెట్టిండ్రు. ఏమేమి తిన్నారో వాళ్ళు తినని ఇంకేం చేస్తాం. ఆఖరి చేన్న మంది తాగి తరుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఒక పేరు కావాలి. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఏం చేద్దాం అనుకున్నావు? ఏం చేయ మందు తాగేది, ఇన్ని చచ్చేది. అప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా అప్పుడు లాగుల్లో పెంట పడుతుంది. అది కూడా కాదు, ఇట్లా లీచు రాసి తాగుతా. ఇప్పుడు బండి మీద పోయి తీసుకొచ్చి చూద్దాం. వాళ్ళు ఏడ దాక్కునే వాళ్ళ గమ్మత్తులు అంతా తిని ఇవ్వనాలన్న ముండ మోసే. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఎవరు కబ్జాలు ఉన్నారు ఇప్పుడు? ఇంకెవరు? నేనే ఉన్నా. ఇదంతా పోసారు కదా, ఎవరు పోసారు? ఇదంతా దొంగలే పోసారు. నాతిరి రెడ్డి నాయక్ గిట్ట, రెడ్డి నాయక్, అరుణ్ గాడు, లంబడ్ సీన్ గాడు, వీళ్ళే కాలకదాంతు. భూమోడి అరుణుడు ఎక్కడున్నాడు? అరుణ్ ఆయన పేరేంటో. వీళ్ళే నడు మాట్లాడేటోళ్ళు అంతా. పగలు రావాలి అంత కాగితం తీసుకొని ఏమున్నది చూపించాలి. మాకు ఉన్నది బాజాబ్త కాగితం. లంచాలు తిని ఎంతమంది కొంపలాంటి పెడతారు. మనం ఇక్కడ వచ్చింది ఏంటంటే గిరిగెట్పల్లి గ్రామ శివారు వికారాబాద్ మండలకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇచ్చినటువంటి 190 సర్వే నంబర్లో బజార్ బొబయ్య మాదిగా వాళ్ళ ధర్మపత్ని. వీళ్ళు ఇంత 2 ఎకరాల గుంట రోడ్కు దగ్గర ఉన్న నెపంతో ఇక్కడ పక్కనే ఉన్న రియల్టర్ అంట ఒక 20 ఎకరాలు ఉన్నాడంట. దీనికి రోడ్కు ఆనుకొని ఉన్న ఇదే నెపంతో రియల్ ఎస్టేట్ ఆ నెపంతో వీళ్ళ భూమిని కబ్జా చేసుకున్నారు. దీనికి ఉదాహరణగా పొద్దున ఇవన్నీ రాత్రి అంతా మట్టి కొట్టారు. వీళ్ళు పొద్దున చూసి పంట అంతా ధ్వంసం అయిపోయింది. వీళ్లకు న్యాయం చేయమని చెప్పేసి స్వయాన మేమే వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రజా దర్బార్లో ఈ ప్రజావాణిలో ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. అని ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారికి కన్వే చేసిండు, చెప్పిండు చూడండి అని చెప్పారు. ఎంఆర్ఓ గారు పహనీస్ ఉన్నాయి 60 ఏళ్ళ నుంచి, పట్టదారు పాస్బుక్స్ ఉన్నాయి, పాత పహనీస్ ఉన్నాయి, పంటలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇంత ఉండగా మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఏడున్నది అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు అంటే పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు. ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంఆర్ఓది కదా. ఎంఆర్ఓ ఆయన సిబ్బందిని పంపి ఈ కబ్జా కాలంలో ఎవరున్నారో చూడాల్సిన బాధ్యత ఎంఆర్ఓది అయినప్పుడు మరి ఎంఆర్ఓనే మీకు పొజిషన్ లేదని చెప్పేసి ఈ విధంగా పోలీసు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఇందులో? పోలీసులు కనీసం చోద్యం చూస్తున్నారు. 25 ట్రిప్పుల మొరం కొడితే ఈ మొరం కొట్టడానికి మైనింగ్ పర్మిషన్ ఎవరైనా ఇచ్చారా? ఎవరన్నా పేదోడు ఇల్లు కట్టుకుంటా అంటే ఇంత బలంత పోసుకుందామంటే కట్టుకునే పరిస్థితులు లేదు. ఇంత మట్టి ఎవడు తెచ్చి కొట్టిండు? ఎవడు పర్మిషన్ ఇచ్చారు? నైట్ అంతా కొట్టాల్సిన పర్మిషన్ దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? పట్టపగలు కొట్టాలి కదా ఎవరన్నా మీకు కొట్టుకుంటే. మా దళితుల భూములలో మీరు ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కనుక చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి ఎవరు రియల్టరు ఆయన ఎన్నుకున్నటువంటి శక్తులు యంత్రాంగం అంతా కూడా వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? వికారాబాద్ జిల్లాకు రియల్టర్ లో ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద ఈ విధంగా పేదల భూములు కబ్జా చేసుకునే ఈ సాంప్రదాయం రాలేదు. వస్తే గనక ఇది ఖచ్చితంగా చెల్లది ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. వీళ్ళపైన తక్షణమే పోలీసు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకుంటే మా ఎంఆర్పీఎస్ మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడైతే మీరు పనిచేయరో మీ వ్యవస్థ పనిచేయకపోతే మా వ్యవస్థ పనిచేస్తాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.